నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చట్టాలపై మహిళలకు అవగాహన కార్యక్రమం. ఉగ్రదాడిపై ఇండియన్ ఆర్మీ స్పందన పట్ల బీజేపీ నాయకులు హర్షం. ఇంటర్ ఫలితాలపై విద్యార్థులను అభినందించిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యక పరమేశ్వరి జయంతి వేడుకలు. దేశంలో అక్రమ నివాసం ఉంటున్న పాకిస్తాన్ వారిని దేశం విడిచి వెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు బీజేపీ నాయకులు వినతి. అంగన్వాడీ టీచర్ల ఎంపికపై జరిగిన అవకతవకలపై జిల్లా కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేస్తున్న అఖిలపక్ష నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు బురద చల్లడం తప్ప చేసిందేమీ లేదని ఫైర్ అయిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సందడి చేసిన సినీ నటి అనసూయ. సర్దాపూర్లోని 17వ పోలీస్ బెటాలియన్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలకి చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను కల్పించిందని, మహిళలకి సమానమైన హక్కులతో పాటు ప్రత్యేకమైన చట్టాలను కూడా ప్రభుత్వం కల్పిస్తుందని, అందులో భాగంగా గృహహింస నిరోధక చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణ చట్టం, నిర్భయ చట్టం ద్వారా మహిళలు వారి హింసల్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం అన్నారు. మహిళలు ఏ సందర్భంలోనైనా లైంగిక, మానసిక, శారీరక, ఆర్థిక వేధింపులను ఎదుర్కొంటున్నట్లయితే 181 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వైద్యం, న్యాయం, పోలీస్ కౌన్సిలింగ్, షెల్టర్ వంటి సహాయాన్ని అందించనున్నట్టు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని, మహిళలకు ప్రభుత్వం ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఏర్పాటు చేస్తుందని సూచించారు. మహిళలు ఆర్థికంగా ముందుండడం వల్ల కుటుంబం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రోజా, బెటాలియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రమీల, బెటాలియన్ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రవాదుల పైశాచిక చర్యకు ఇండియన్ ఆర్మీ ధీటైన స్పందనకు శ్రీకారం చుట్టిందని బీజేపీ నాయకులు అన్నారు. ఈ మేరకు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ వద్ద సంబరాలు చేసుకున్నారు. పహల్గాముల ఉగ్రవాదుల పైశాచిక చర్యకు భారత్ ధీటైన స్పందనకు శ్రీకారం చుట్టిందని, పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు చేసి దేశ సత్తా చాటిన ఇండియన్ ఆర్మీకి, ప్రధానమంత్రి మోదీ దార్శనిక నాయకత్వానికి బీజేపీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు పక్షాన సెల్యూట్ చేస్తున్నామని సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా దాడులు ప్రారంభించిన దాడుల్లో విజయం సాధించిన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో పట్టాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిన్నటి రోజున ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ముష్కరుల, తీవ్రవాదుల స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసినటువంటి మన భారత సైన్యాన్ని అభినందిస్తూ ఇట్టి నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు మరియు స్వాగతిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు వారికి అండగా అభినందనలతోని ఈరోజు
మన భారతదేశంలో పండగ వాతావరణం. ఎందుకంటే మొన్న పహల్గామ్లో జరిగినటువంటి సంఘటనకు ప్రతీకారంగా తీవ్రవాదులను కూకటి పేళ్లతోని పెకిలించి పారేయాల్సిందిగా మన మోడీ గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ దాడి. మనమందరం కూడా ఇటువంటి దాన్ని స్వాగతిస్తూ ప్రతి ఒక్కరం వారందరినీ అభినందిస్తూ మనమంతా ముందుకెళ్లాల్సిన సమయం, దేశమంతా ఒక తాటిపైకి రావాల్సిన సమయం. ఇలాంటి ముందు ఇంకా చాలా ఉన్నవి. పాకిస్తాన్ అలాగే ఇతరత్ర మన దేశానికి వ్యతిరేక దిశలో వెళ్తున్నటువంటి ఏ దేశమైనా ఎటువంటి చర్య తీసుకున్నా సహించేది లేదు. వాళ్ళందరికీ గుణపాఠం ఇది. మన ఆడబిడ్డల సింధూరం తొలగించినటువంటి తీవ్రవాదుల అంతం కొరకే ఏర్పడ్డది ఆపరేషన్ సింధూర్. దీన్ని స్వాగతిస్తూ మరొక్కసారి అలాంటి ముష్కర్లను అంతం చేయవలసిందిగా దాని అంతటికీ మేము భారతదేశ పౌరులమందరం వెన్నంటి ఉంటామని తెలియజేస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో అద్భుతమైన విజయాలను సాధించిన సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎల్లారెడ్డిపేట విద్యార్థులను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వై శ్రీనివాస్ వారి కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా అద్భుతమైన ఫలితాలు సాధించిన ఘనత ప్రభుత్వ కళాశాల విద్యార్థులకే సాధ్యమవుతుందని డిఐఈఓ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధించిన విద్యార్థులను ఆ దిశగా కృషి చేసిన కళాశాల ప్రిన్సిపల్ వనుజ కుమారి, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. జూనియర్ కళాశాల బాలికలు సిరిసిల్ల ఈ కళాశాలలో అత్యుత్తమ మార్కులు సాధించినందుకు గాను మనం ప్రోత్సహించినటువంటి ప్రిన్సిపల్ మేడం వనజా మేడం గారు, సహకరించినటువంటి అధ్యాపక బృందాన్ని అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు జిల్లా పక్షాన. సో పిల్లలకి చాలా ఉత్తమ మార్కులు వచ్చాయి. దీనికి పిల్లల కృషితో పాటుగా వాళ్ళ తల్లిదండ్రుల కృషితో పాటుగా చదివి చెప్పినటువంటి అధ్యాపక బృందం యొక్క కృషి నిజంగా శ్లాఘనీయం. ఇది ఒక మైల్ స్టోన్. అత్యుత్తమ మార్కులు కార్పొరేట్ కళాశాలతో ధీటుగా మంచి మార్కులు సాధించి ప్రభుత్వ కళాశాల యొక్క పేరు ప్రఖ్యాతులు సిరిసిల్ల జిల్లాలో మారుమోగేటట్టుగా చేసినటువంటి విద్యార్థులకు ప్రిన్సిపల్ మేడం మరియు అధ్యాపక బృందానికి మరొకసారి అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మా సెస్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అత్యుత్తమ మార్కులు సంపాదించిన విద్యార్థులకు గౌరవనీయులైన డిఐఓ గారి చేత సన్మానం చేయడం, ఇక్కడ బహుమతి ప్రదానం చేయడం అనేది ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. గవర్నమెంట్ కాలేజీ ఏ కార్పొరేట్ కాలేజీలకు తీసుకోకుండా ఉంటుందనే దానికి నిదర్శనమే ఈరోజు మా విద్యార్థులు చూపించిన ప్రతిభ. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మేము ఎందుకు చేస్తున్నామంటే చాలా ప్రచారానికి దూరంలో ఉన్నాం ఇన్ని రోజులు. అలా కార్పొరేట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు ఎక్కువ ప్రచారం చేసుకుని అదే ఫలితాలు ఒకలాగా ఉంటాయి, ప్రచారం ఒకలాగా ఉంటుంది. కానీ నిజమైన ఫలితాలు ఏంటి, నిజమైన ప్రతిభ ఏంటి అనేది ఇలా చూపిద్దామని ఇంకా రాబోయే తరాలు కూడా గవర్నమెంట్ సంస్థలు, విద్యా సంస్థలు అటు స్కూల్ కానీ కాలేజీ కానీ ఎన్నుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఎంతో బాగుంటుందనేది ఇక్కడ మా పిల్లల ద్వారా మేము నిరూపించదలుచుకున్నాము. అలాగే మేము చెప్పిన విద్యాదానికి మేము అందించిన ప్రోత్సాహానికి వాళ్ళు మాకు తగిన బహుమానం వల్ల యొక్క ప్రతిభతోనే వాళ్ళ మార్కులతోనే మాకు తీర్చుకున్నందుకు మరొకసారి విద్యార్థులందరికీ కూడా ఎల్లారెడ్డిపేట కళాశాల మరియు రెండు ప్రభుత్వ కళాశాలలు, ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ కళాశాల మరియు గర్ల్స్ కాలేజ్ రెండు కాలేజీలోని విద్యార్థులు కూడా మంచి ప్రతిభను చూపించినందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన డిఐఓ సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివాను. నాకు 960 మార్క్స్ వచ్చాయి. దీనికి కారణం మా సార్స్ బాగా టీచ్ చేశారు. అలాగే ఇన్ని మార్క్స్ రావడానికి కారణం కూడా మా సార్స్. ఇన్ని మార్క్స్ వచ్చాయి కాబట్టి నాకు అలాగే మా పేరెంట్స్కి, మా సార్కి ఒక మంచి పేరు రావడం. ఎందుకంటే కొంతమంది గవర్నమెంట్ కాలేజీని ఎగ్జామ్ చేసే వాళ్ళందరికీ నేను ఒక మంచి గొప్ప మా విలేజ్లోని మంచి మార్క్స్ సాధించాను. మా డాడీ వాళ్ళకి మంచి పేరు తీసుకొచ్చారు.
ఎంతో మంది మమ్మల్ని తిట్టారు సార్, ఏ కాలేజ్ వేశారని అంటుంటారమ్మా. అన్న వాళ్ళకు నువ్వు కరెక్ట్ సమాధానం చెప్తావు. సిరిసిల్ల పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో వాసవి కన్యక పరమేశ్వరి జయంతి సందర్భంగా 102 కళాశాలలతో కలశ పూజలు, బాలాభిషేకం, అభిషేకం, పుష్పాలంకరణ, కుంకుమ పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యక పరమేశ్వరి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసేందుకు ప్రత్యేక కలశాలతో ఆలయానికి చేరుకున్నారు. ప్రత్యేకంగా తయారు చేయించిన పిండి వంటలతో నైవేద్యాలు సమర్పించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తానీయులను గుర్తించి వారిని దేశం విడిచి వెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండా మసీదులలో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లింలను గుర్తించి వెంటనే వారిని పాకిస్తాన్ కు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పాకిస్తాన్ మద్దతుతో దేశంలో ఉండిపోతున్న పాకిస్తాన్ పౌరులను గుర్తించాలని అన్నారు. అలాగే మే 22వ తేదీన కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో ఏక్తా యాత్ర నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమానికి మండలం నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు వినయ్, ఓబీసీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, జీవన్, మధుసూదన్, పోకల శ్రీనివాస్, రాజు, అనిల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. అంగల్బెల్ మండల బీజేపీ పార్టీ శాఖ ఆధ్వర్యంలో మే 22న జరిగేటువంటి హిందూ ఏక్తా ర్యాలీ ఏదైతే ఉందో కరీంనగర్లో, ఆ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీలు తీయడం జరుగుతూ ఉంది. దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఊరూరా హిందూ ఏక్తా ర్యాలీ యొక్క పోస్టర్లను ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, మనందరం పాల్గొని మన ఐక్యతను చాటుతామన్నటువంటి ఉద్దేశంతో ఒక ఏక్తా ర్యాలీ ప్రతిసారి తీయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మన యొక్క తెలంగాణలోనే కరీంనగర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి హిందూ ఏక్తా ర్యాలీని తీసేది ఒక ఏకైక వ్యక్తి, ఒక బండి సంజయ్ కుమార్ గారే. మీ అందరికీ తెలుసు, ఈరోజు జరుగుతున్నటువంటి ఉగ్రవాదుల దాడులన్నింటినీ కూడా మీరందరూ గమనిస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా మేము ఎంఆర్ఓ గారికి ఈ మన యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడ మన ఊరు గ్రామాన ఉన్నటువంటి ఒక ముస్లింలలో ఉన్నటువంటి అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని తరిమి కొట్టాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈరోజు రాత్రి నిన్న ఉదయం 1:30 జరిగినటువంటి ఒక దాడిని మీరు చూశారు. ఉగ్రవాదులపై మన భారత ప్రధాని మోడీ గారు స్పందించినటువంటి అస్త్రాలను చూసారు కదా, అందులో మెయిన్ క్యాండిడేట్లు చనిపోయారని చెప్పేసి అందరు చెప్తా ఉన్నారు. మీ అందరు తెలుసు, మనతోటి ఏమీ కాదు, ఏది కాదు, ఉత్తు మాటలు అని చెప్పినటువంటి ప్రతిపక్షాలన్నిటికీ కూడా నిన్న రాత్రి కళ్ళు కడుక్కొని చూడాలని చెప్పేసి చెప్తాను. మరో దీపావళి ఎప్పుడు జరిగింది అని అడిగినటువంటి వ్యక్తులందరికీ కూడా నిన్నటి రాత్రి ఒక సెర్చ్ చేసుకొని మరి మరో దీపావళిని కొట్టుర్రి. ఖచ్చితంగా పాకిస్తాన్లో జరిగినటువంటి బాంబులు అటువంటి ఒక దాడి మీ కళ్ళ ముందట కనిపిస్తూ ఉంటుందని అని తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనేటువంటిది మీరు నిన్న చూశారు. అదే కనుక కేంద్ర ప్రభుత్వం, మన ప్రభుత్వం కాక వేరే ప్రభుత్వం కాక ఉంటే ఇటువంటి ఒక దమ్మున్నటువంటి నిర్ణయాన్ని ఏ పార్టీ కూడా తీసుకోదు. లేదు కూడా చర్చలు జరుపుతామని చెప్పి కాలయాపన చేస్తుండే. కానీ విత్ ఇన్ స్పాట్ ఒక వారం లోపల దాడి చేసి ఆ ఉగ్రవాదులను మట్టు కలిపినటువంటి మన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా భారతీయ జనతా పార్టీ తంగల్పల్లి పార్టీ పక్షంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. మే నెల ఈరోజు తంగనపల్లి మండలంలోని భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున 22 మే రోజున హనుమాన్ జయంతి హిందూ ఏక్తా యాత్ర ర్యాలీని విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ప్రతి సంవత్సరము హిందూ ఏక్తా యాత్ర ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. అందుకు గాను ఈరోజు మేము తంగనపల్లి మండలంలో విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అంగన్వాడీ టీచర్ల ఎంపికలో జరిగిన అవినీతిపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని జాతీయ మాల మహానాడు కార్యదర్శి రాగుల రాములు డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో చాలా వరకు పేద దళిత మహిళలే ఉన్నారని, వారి పదోన్నతుల విషయంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని రాములు అన్నారు. వీటిని ఆసరా చేసుకుని కొన్ని సంవత్సరాలుగా అదే శాఖలో ఉన్న ఓ అధికారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఆయన తొలగించి విచారణ చేపట్టాలన్నారు. సమావేశంలో గోటె లింబాద్రి, ఎలిగేటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మరి కొన్ని సంవత్సరాల పాటుగా అంగన్వాడీ సమస్యల మీద, ఎందుకంటే దళితులు అనేక మంది నిరుపేదలు ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆయాలు కావచ్చు, ప్రధానంగా వాళ్ళ సమస్యలు అటువంటిది ఎన్నోసార్లు దళిత సంఘాల దృష్టికి వచ్చినాయి. వీటి విషయంలోనే మేము గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు తీసుకొచ్చాం. ముఖ్యంగా ఈరోజు మరి DW లక్ష్మీనారాయణ అనేటువంటి వ్యక్తి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ఒక TRSకు సంబంధించినటువంటి ఓ పత్రిక విలేకరి ఆడిస్తున్నటువంటి ఒక నాటకంలో కొంతమంది మహిళల పట్ల మరి లంచాలు తీసుకొని మరి ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ వాళ్ళు ఇచ్చినట్టు రాసుకొని మరి పత్రికలు చేస్తూ కొన్ని జీవితాలతో మరి ఆడుకుంటుండే ఈరోజు మేము కలెక్టర్ కానీ SP గారు కూడా విజ్ఞప్తి చేస్తుంటున్నాం. ఏదైతే లక్ష్మీరాజన్ ఉన్నాడో ఆ లక్ష్మీరాజన్ వైదొలిగించి విషయాన్ని జరిపించాలి. ఈ సమస్యల మీద గతంలో కూడా అనేక మంది మహిళలు దళితులు ఆయన వేధిస్తున్నారని చెప్పి RJD నుంచి కూడా ఇంక్వైరీ స్టార్ట్ అయినాయి. అసలు చట్టవిధంగా 50 సంవత్సరాలకు పైబడి ఉన్నటువంటి వ్యక్తినే మరి శిశు సంరక్షణ తీసుకోవాలి. అట్లా కాకుండా ఆయన అనేక రకాలుగా చేస్తున్నటువంటి ఆయన మీదనే ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే వాళ్ళ దగ్గర 3 లక్షల రూపాయలు రోజు పేపర్లు వచ్చింది, 3 లక్షల రూపాయలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఒక పరిస్థితి, దీన్ని మీరు గమనించాలి, ప్రజలు కూడా గమనించాలి. ఒకవేళ 3 లక్షల రూపాయలు తీసుకొని ఇచ్చినటువంటి ఒక ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఒక పరిస్థితి అన్నప్పుడు ఏదైతే ఆరోపణ చెప్పబడుతున్నటువంటి వాళ్ళు మరి నౌకర్లు ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు, ఆయన సక్రమంగా ఇంక్వైరీ చేయకుండా ఎట్లా నౌకర్లు ఇస్తారనేది మేము అభియోగం చేస్తుంటున్నాము. కాబట్టి విషయాలు జరగాలి. ఒకవేళ లంచం తీసుకున్నట్టయితే వాళ్ళు ఏదైతే ఇచ్చారో 171లో కూడా వాళ్ళు కూడా తీయడం ఎంత నేరమో తీసుకున్నంత నేరమే ఈక్వెల్టీ ఉన్నది. అందులో ముద్దాయిగా లక్ష్మీనారాయణను కూడా మరి వైదొలిగించాలి, ఆయనను కూడా ఏమను చేయించాలి, లక్ష్మీరాజం విచారణ జరిగించాలి. ఇంకా కూడా కొన్ని దృష్టికి వచ్చినాయి, మేము కూడా ఇవన్నీ చేస్తాము. ఏదైతే ఆయనకు అనుకున్నలో ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా చాలామందికి ఉద్యోగాలు ఇచ్చారు, అవన్నీ కూడా మా దగ్గర డాటా ఉన్నది. అవన్నీ కూడా మేము కలెక్టర్ గారు కానీ SP గారు కూడా మరి దళిత సంఘాల తరఫున మేము అవన్నీ కూడా చేస్తాము. అసలు లక్ష్మీనారాయణ వ్యక్తే ఇలా అనేక మంది చాలామంది ఏడిచారు, అంగన్వాడీ టీచర్లు, SCలు ఆయన వేధించుడు, ఏ అమ్మాయిని అనేటువంటి మరి ఆయన లొంగ తీసుకుంటున్న ఒక పరిస్థితులనే మరి ఆయన జీవితం ఉంటుందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు. అదే రీతిగా ఏదైతే ఉంటుందో ఎల్లారెడ్డిపేటకు సంబంధించినటువంటి నీరెడ్డి భవానీని కూడా నీరెడ్డి భవానీని కూడా కలెక్టర్ దృష్టిలో లేకుండానే ఆమెను ఉద్యోగంలోకి తీసేసుడు, ఒక చట్ట ప్రకారంగా ఇంక్వైరీ జరగాలి, నోటీస్ చేయాలి, ఎటువంటి ఇంక్వైరీ లేకుండా మరి ఇట్లా చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇవన్నిటి మీద విచారణ జరపాలి మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాం. SP గారు కానీ మరి కలెక్టర్ గారు కానీ ప్రభుత్వాన్ని బదనం చేయడం కోసమే TRS ముఠా దీని వెనుక ఉంది, TRS ముఠా చేస్తుంది. ఈ TRS ముఠాలో అనేక మందిని బాధ చేస్తున్నటువంటి ఒక విలేకరి, TRS విలేకరి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకు అద్దం పట్టేలా వారు ముఖ్యమంత్రి హోదాలో చెప్తే కేటీఆర్, బండి సంజయ్ వక్రీకరించారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేశారని అసెంబ్లీకి వేదికగా చెప్పామని ఆది శ్రీనివాస్ అన్నారు. బీజేపీ, BRS రెండు పార్టీలు అందర్ పర్షాన్, బాహర్ పర్షాన్ అన్నట్లుగా ఉన్నాయన్నారు. కేంద్ర మంత్రికి కిషన్ రెడ్డి HCU భూములపై పెట్టిన పోస్టులను ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్నించారు. విభజన హామీలను ఏమయ్యాయని బీజేపీ అసమర్థత పాలన కళ్లకు కట్టినట్టు కనిపిస్తుందన్నారు. బండి సంజయ్ కేంద్రం నుండి నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీసీ కుల గణన మేము చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారని గుర్తు చేశారు. BRS పార్టీ వాళ్ళు బీసీల కుల గణనలో ఎందుకు పాల్గొనలేదన్నారు. ఎమ్మెల్సీ కవిత బీసీలకు నాయకత్వం వహించాల్సిన అవసరం లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేస్తున్నాం, మా ముఖ్యమంత్రి రైతును రాజుగా చేయాలని ముందుకు పోతున్నారన్నారు. వర్షానికి తడిచిన ధాన్యాన్ని, సన్నం వడ్లను కూడా కొనుగోలు చేస్తామన్నారు. తూకం వేసిన వడ్ల పైసలు 3 రోజుల్లోనే రైతుల ఖాతాలు జమ చేస్తున్నామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, పట్న కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ తదితరులు ఉన్నారు. నిన్నటి రోజు కేటీఆర్ గారు, బండి సంజయ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను
ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టేలాగా వాస్తవాలను ప్రజలకు చెప్పడంలో తను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో వాస్తవ పరిస్థితిని చెప్పేటువంటి సందర్భాన్ని అవగాహన చేసుకోకుండా ఇష్టానుసారంగా ముఖ్యమంత్రి పైన మాటలు పారేసుకున్నటువంటి వైనాన్ని తప్పుపడుతూ ఇక కేటీఆర్ గారి మాటలకైతే లెక్కే లేకుండా కోటలు దాటే విధంగా, బండి సంజయ్ గారి మాటలు కూడా అదేవిధంగా కోటలు దాటే విధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిన వైనాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తొలి మూడు నెలల లోపలనే తొలి నెలలోనే వచ్చినటువంటి అసెంబ్లీలో కూడా శ్వేత పత్రాన్ని విడుదల చేస్తూ గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అప్పులను ఈ ప్రజలకు చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం. ఈ రోజే చెప్పలేము మేము, ఈ రాష్ట్రం అప్పుల కుప్ప రాష్ట్రంగా మారింది. 8 లక్షల కోట్ల అప్పుల్లో గత ప్రభుత్వం యొక్క తీరు తెన్నుల వల్ల ఇబ్బంది ఉందన్న మాటను అసెంబ్లీ సాక్షిగా చెప్పినాం, ఇటీవల జరిగిన అసెంబ్లీ సాక్షిగా చెప్పినాం, అనేక సందర్భాల్లో చెప్పినాం. అదే వాస్తవ పరిస్థితిని ముక్కుసూటిగా ఇటీవల జరిగినటువంటి సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెబుతూ, నేను ఎకనామిక్ క్లాస్లో ప్రయాణం చేస్తున్నా, ఆర్థికంగా దుబారాను ఖర్చును దుబారా చేయకుండా ఈరోజు ముందుకు సాగాలి. అంటే ఆడంబరాలన్నీ పక్కన పెట్టాలి, నిరాడంబరంగా పరిపాలన సాగించాలని లీకేజ్ 2023 రబీలో 2023 రబీలో వాళ్ళకు ఉండే 32,000 అంటే 2,32,000 మెట్రిక్లు అంటే 2 లక్షలు కేంద్రంలో ఉంది. ఈ రోజు మాత్రం 1,00,000 పైచీలకే ఉంది. ధాన్య కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే 45% మేము కొనుగోలు చేసినాం. మిగతాది కూడా అతి తొందరలోనే కొనుగోలు చేస్తున్నాం. లారీలను అందుబాటులోకి తీసుకుని వస్తున్నాం. ఈరోజు కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఈ అంశాన్ని గమనించాలని, ఇది మటుకు స్పెషల్ నెల్లారెడ్డిపేటలో వారు మాట్లాడిన మాటలకు నేను వివరించే ప్రయత్నం చేస్తున్నది విమర్శగా కూడా కాదు. మీరు బండి సంజయ్ గారికి ఇంతకుముందు ఉన్నటువంటి రాజకీయ విమర్శ చేసిన ఇది మాత్రం బండి సంజయ్ గారికి బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు రైతులందరూ కూడా దయచేసి ఈ అంశాన్ని, ఈ తేడాన్ని గమనించుకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి తేడా, ఇప్పుడు మేము కొనుగోలు చేసే తేడా ఏదైతే ఉందో దాన్ని గమనించాలని కోరుతూ, మిగతా ధాన్యాన్ని కూడా వీలైనంత తొందరలో మేము కొనుగోలు చేస్తామని, రైతుకు సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా వెనక్కిపోవడంలో ఏ ప్రభుత్వం ఉండదు. రైతుకు రాజేయడానికి రైతుకు కొనుగోలు చేసిన 3 రోజుల లోపలనే సన్నపు వడ్ల కూడా 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. 3 రోజుల లోపలనే రైతుకు పడతా ఉంది. ఏదైతే ఇంటర్మీడియట్ గోదాంలో మేము ముందుగా మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వడానికి కాస్త ముందుకు రాని సందర్భంలో, ఆలస్యం ఇచ్చిన సందర్భంలో రైతుకి ఇబ్బంది తలెత్తద్దని ఇంచుమించు 40,000 మెట్రిక్ టన్నులుగా కులగణన జరగాల్సిందే. భారతదేశ సంపదతో పాటు విద్యా, ఉద్యోగ, రాజకీయ, పరిశ్రమల పరం కూడా బీసీలకు పెద్దపీట వేయాలని చెప్పని వారు మాట్లాడుతున్న తీరు ఇక్కడ తెలంగాణలో కులగణన జరిగిన తర్వాత బీసీలలోకి కాంగ్రెస్ బాహుళ్యంలోకి తెచ్చుకొని పోయింది ఆ పార్టీ అని చెప్పండి ఈరోజు మీరు దిగి వచ్చి ఈరోజు క్యాబినెట్లో ఆమోదం పొందజేస్తే మరి రాహుల్ గాంధీ గారు స్వాగతించారు. రోల్ మోడల్ తెలంగాణ ముందుకు తీసుకొని పోమన్నాడు. మరి రేవంత్ రెడ్డి గారు జంతర్ మంతర్ ధర్నాలు స్వయంగా కూర్చొని అన్నట్టుని అడుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు బీసీ సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణ సర్వే జరిపిన తర్వాత కులగణ అయిపోయినాక 42% రాజకీయ రిజర్వేషన్, విద్యోద్యోగ రిజర్వేషన్ ఈరోజు రాజ్యాంగ సవరణ జరిపి షెడ్యూల్ 9లో చేర్చాలని చెప్పి జంతర్ మంతర్ దగ్గర కేంద్ర ప్రభుత్వానికి ఓ ధర్నా రూపంలో చెప్పేటప్పుడు మీ బీజేపీ వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చారు, మీరు మాత్రం ఆ ధర్నాకు రాలేదు. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి కూర్చున్నాడు. 16 పార్టీల నాయకులు వచ్చారు ఇండియా కూటమి, సుమారు 50 పైకి ఎంపీలు వచ్చారు. 29 రాష్ట్రాల బీసీ సాధికార సంఘాల అధ్యక్ష కార్యదర్శులు వచ్చారు. మీరు ఆ సభకు రారు. ఇక బీఆర్ఎస్ అయితే బీసీ కుళ్ళగా పాల్గొనలేదు. కేసీఆర్ పాల్గొనలే, కేటీఆర్ పాల్గొనలే, హరీష్ పాల్గొనలే, కవిత మాత్రం పాల్గొనలేదు. ఎందుకంటే బీసీ సాధికారకు నాయకత్వం వహిస్తాడు. అది నువ్వెవరమ్మా మా మీ అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకత్వం బీసీలకు అవసరం అంటున్నా. మా బీసీ బిడ్డలకు మీ నాయకత్వం ఏమవసరం అంటున్నా. ఆనాడు 6 నలుగురే, ఈనాడు 6 నలుగురు, మళ్ళీ మా బీసీ సంఘాలకు కూడా
ఇందిరా పార్క్ దగ్గర కూలగాన్ని జరపాలని చెప్పి ఈమె ధర్నా చేస్తుందట. ఈమెకే మా కొద్ది బీసీలకు నాయకత్వం వహించాకు ఆనాడు మేము నిలదీసినాం. అంటే ఈరోజు 30 సంవత్సరాలుగా ఎస్సీ కేటగిరేషన్ కూడా సువర్ణ అక్షరాలతో చేయబడేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతూ ముగ్గు సూటిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీలాగా 8 లక్షల కోట్లు అప్పు చేసి కూడా శర్వాణి చేసుకొని ఊరేగమంటారా? అందుకే అన్నప్పుడు బార్ శర్వాణి అందరు పరేషాని అని పైన పడ్డారం లోటారం అని చెప్పండి. మీ అయ్యంలో కాదు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాస్తవాన్ని ప్రజలకు చెప్తున్నాడు. వాస్తవ ఆర్థిక పరిస్థితి ప్రజలకు చెప్తూ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ముందుకు పోయి కరెక్టే. అందరు పరేషాన్ ఉన్న విషయాన్ని ప్రజలకు చెప్పలేదు. పైన పట్టాలు చూపించారు, లోటాలను దాచినటువంటి అంశాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తే వాస్తవం చెప్పి ఒప్పుకోక ఈరోజు కేటీఆర్ గారు తెర మీదకి వచ్చి ఏదేదో పిచ్చి ప్రేలాపనలు మాట్లాడితే ఇక్కడికి వచ్చి సంజయ్ గారు కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయింది చేతులు ఎత్తేసిరని చెప్పని. ఎక్కడ చేతులు ఎత్తేసినాం? వాస్తవాలు చెప్తున్నాం. వాస్తవ పరిస్థితికి అనుగుణంగా పరిపాలన చేస్తున్నామని చెప్తున్నారు. గతంలో 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత ఈ వచ్చేటువంటి రాబడిలో 6,000 నుంచి 7,000కు వడ్డీ కడుతున్నాం. నాయన నీ బీఆర్ఎస్ పరిపాలనలో దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ఈరోజు అప్పులు చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఒకరు కూడా చేయకుండా కాళేశ్వరం కట్టిన ఉంటున్నారు. కూలేపాయ మిషన్ పైన అంటున్నారు. ఎవరైనా నీళ్ళు తాగుతుండ్రా? ఈరోజు మీ ఆలోచనకు ఈరోజు తెలంగాణ ప్రజలకు సంబంధించిన సొమ్మును ఆవిరైపోయినట్టు సందర్భాన్ని గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఆదాయ వనరులు పెంచే కార్యక్రమం చేస్తుంది ఓవైపు ప్రభుత్వం, ఆదాయ మార్గాలు పెంచే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఆదాయ మార్గం పెంచే క్రమంలో ఈరోజు ముందుకు పోతుంటే 400 ఎకరాలలో పెద్ద పూలు ఉన్నట్టు, సింహాలు ఉన్నట్టు, ఏనుగులు ఉన్నట్టు ఈరోజు రకరకాల ఫోటోల ద్వారా మార్పింగ్ చేసి ఇదే కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు అడుగుతుంది. ఇదే కిషన్ రెడ్డి గారు ఏదైతే వాట్సాప్ ద్వారా లేదు ఇన్స్టాగ్రామ్ ద్వారా లేదా ఎక్స్ ద్వారా పోస్ట్ చేసింది వెంటనే సాయంత్రం ఎందుకు డిలీట్ చేసినట్టు దానికి సమాధానం చెప్పలేరు. అంటే దుష్ప్రచారం అని తేలిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పై బదనాం చేసే కార్యక్రమం చేస్తుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటే కేంద్ర హోము శాఖ సహాయ మంత్రులు మీరున్నారు. కేంద్రంలో సహాయ మంత్రి ఉన్న వారు ఈ కేసులు ఎందుకని చెప్పినప్పుడు దాంతో డిలీట్ చేసుకొని మళ్ళీ కట్టండి కేసులు మా మీద కూడా చెప్పండి. ఓ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదిలీ చేసి అంటే ఆదాయ మార్గాలను పెంచుకునే ప్రయత్నం చేస్తే అడ్డుపడతారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పుల పరిస్థితి చెప్తే అడ్డుపడతారు. అంటే అసలు మిమ్మల్ని ఏమాడాలంటే బీఆర్ఎస్ క్రికెట్ వాడలేరా మీరు మీ నాయన వాళ్ళు ఇంకా చెప్తున్నారు కదా, వాళ్ళు ఇంకా అధికారం మాదేన భావాల ఈర్ష్యా భావంతో వాళ్ళు మాట్లాడే మాటలు తప్ప మరొకటి కాదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్నటి రోజు మాట్లాడిన మాటలు వాస్తవాన్ని అద్దం పట్టేలా ప్రజలందరికీ కూడా వాస్తవ పరిస్థితి చెప్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి పథకం తీసుకుపోయి చేసే ప్రయత్నం చెప్తూ ఆ మాట అంటుంటే వాళ్ళకి ఈటలాగా పొడుస్తున్నట్టుంది. అరే మేము 8 లక్షలు తప్పు చేసినాం కదా, మాదే తప్పు కదా, ఆనాడు మేము ఈ వాస్తవాలు చెప్పుకుంటే బాగుండేమని చెప్పేటువంటి భయం వాళ్ళతో విన్నాడుతున్నట్టుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మమ్మల్ని మాట్లాడిన మాటలు సరైనది కాదు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే మేము అనేక సందర్భాలు చెప్తున్నాం. ఇప్పుడు అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మేము అభివృద్ధి పేరిట ముందుకు పోతుంటే మోకాళ్ళు ఆడుతున్నారు. ఆదాయ మార్గాలు పెంచుకుందామంటే మీరు చూసుకోవచ్చు, కంచ భూమికి సంబంధించి 4 ఎకరాలు అదో అక్కడ ఎవరికి అప్పయిపోయినా ప్రైవేట్ సంస్థకు అమ్మినాము దాన్ని ఏమన్నా. అరే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ వారికి అప్పయిపోయి దాని ద్వారా అభివృద్ధి తీసుకొని వచ్చి దాని ద్వారా ఆదాయ మార్గాలు పెంచి దాని ద్వారా ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏనుగులు ఉన్నట్టు, సింహాలు ఉన్నట్టు, జింకలు ఏదో పారిపోతున్నట్టు ఎక్కలేని విధంగా అంటే ప్రతిదీ అడ్డుకట్ట వేసే విధంగా చేసే ప్రయత్నాన్ని బీజేపీ బీఆర్ఎస్ నాయకత్వం తప్పడుతూ ఇక నిన్నటి రోజు బండి సంజయ్ గారు ఎల్లారెడ్డిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పర్యటించినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు. ఇంకెప్పుడు కొంటారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు చెప్పిన మాట, వారు ఇచ్చే సూచనలు ప్రాంత ఎంపీగా కేంద్ర మంత్రిగా వారు ఇచ్చే సూచనలు మేము పాటించిన సిద్ధంగా ఉన్నాం. ఈ బీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం, బీజేపీ సంబంధించిన నాయకత్వం సంబంధించిన వారికి రైతులకు వాస్తవ పరిస్థితిని చెప్పడం కోసం మీ ద్వారా నేను ప్రయత్నం చేస్తున్నా. నేను చెప్పేటువంటి ఈ అంశాన్ని మీకు మీ సెల్ కూడా పంపించే కార్యక్రమం చేస్తా. లాస్ట్ 2 years ఈరోజు 6th April ప్రెస్ మిత్రులు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ స్పెషల్గా దీనికి ఒక ఐటెం రాసే విధంగా దీన్ని రైతులకు సంబంధించి ఈరోజు 6th Aprilలో ఉన్నాం. 22 6th April
బీఆర్ఎస్ పరిపాలనలో వాళ్ళు కొనుగోలు చేసింది ఇప్పటి వరకు ప్రొక్యూర్మెంట్ మెట్రిక్ టన్నులలో. సిరిసిల్ల పట్టణంలో గాంధీ చౌక్ వద్ద కాశ్యం షాపింగ్ మాల్ ను సినీ నటి అనసూయ ప్రారంభించారు. సినీ నటి రావడంతో ఆమెను చూసేందుకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున షాపింగ్ వద్దకు చేరుకున్నారు. సిరిసిల్ల పట్టణంలో 19వ షాప్ గా కాసం షాపింగ్ మాల్ ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. సినీ నటి అనసూయకు తమ షాప్ లో లభించే బట్టలను వాటి నాణ్యతను వివరించారు. సిరిసిల్ల పట్టణ మహిళా పురం ప్రముఖులతో అనసూయ కరచాలనం చేస్తూ సందడి చేశారు. అనంతరం షాపింగ్ మాల్ బయట షాపులు లభించే వెరైటీల గురించి ప్రేక్షకులకు వివరించారు. సినిమా పాటలపై నృత్యాలు చేస్తూ సందడి చేశారు. మా కాసం ఫ్యాషన్ 17 స్టోర్. గత 80 సంవత్సరాల నుంచి వరంగల్లో బట్టల షాప్స్ మా నాన్నగారు కానీ మా ఫ్యామిలీ మొత్తం నలుగురు అన్నదమ్ములం కలిసి కాసం ఫ్యాషన్ ఎక్స్పాన్షన్ 3 ఇయర్స్ లోపలనే 17 స్టోర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ ఇయర్లో మనం ఇంకా 10 ప్రాజెక్టులు ఉన్నాయి. వాళ్ళు ఏ ఊర్లో పోయినా ఆ ఊర్లో మనకు ఆదరణ, వాళ్ళ వెరైటీలు, వాళ్ళ రేట్లు అండ్ మార్కెటింగ్ ఏదైతే ఇప్పుడు ఇక్కడ నుంచి సిటీ పోయి తెచ్చుకునే ఛార్జ్ లోపలనే మేము వెరైటీస్ అన్నీ బాంబేలో ఏదైతే లేటెస్ట్ మోడల్స్ వస్తే ఆ లేటెస్ట్ మోడల్ సిరిసిల్లలో అందియాలని చెప్పని ఊరూరికి ఎలా అయితే ఉందో మనం కూడా ఊరూరికి పోయి అందరికీ ప్రజలకు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూనే కాసం ఫ్యాషన్స్ పెట్టామండి. ఈ సంవత్సరంలో కూడా ఇంకా 10 స్టోర్లు ఓపెనింగ్ ఉన్నాయండి. అందరికి కూడా ఈ పెళ్లిళ్ళ శుభకార్యాలకు కావాల్సిన పట్టు, ఫ్యాన్సీ అండ్ పెళ్లి పిల్లానికి ఎథనిక్ వేరు, చిన్నపిల్లలకు కిడ్స్ వేరు, తర్వాత పంజాబీ లేటెస్ట్ వల్ల ఏదైనా టీనేజ్ అమ్మాయిలకు కావాలని చెప్పాలంటే ఫ్యాషన్స్ సంబంధించిన అన్నీ కూడా పంజాబీ డ్రెస్సులు ఉన్నాయండి. అందరూ ఒక్కసారి వచ్చి చూడండి. చూసినాకనే మీకు తృప్తి అయితేనే మళ్ళీ రండి, లేకపోతే రాకండి. మీడియా ప్రజలు, పోలీసు వాళ్ళకు మీరు అందరూ కోఆపరేషన్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. సో వరీడ్ మీ అందరి కోసం ఎప్పుడు ఇట్లనే ఉంటాయి ఎండలు, ఎండల్ మండింగ్స్ బిగ్ టైమ్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూర్ సెల్ఫ్. ఇంత ఎండలో కూడా మీరు అందరూ మన కాసం ఫ్యాషన్స్, నమశివాయ్ గారు, కేదార్ గారు, మల్లికార్జున్ గారు, శివ గారు, వీళ్ళందరి కోసం, నాని గారు, అందరి కోసం ఇలా కవరేజ్ కోసం రావడం, మీడియా ప్రతినిధులందరికీ అలాగే విచ్చేసిన ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కీప్ హైడ్రేటెడ్. మంచి మజ్జిగ తాగండి, నిమ్మకాయ నీళ్ళు అండ్ షుగర్ కేన్ జ్యూస్. ఐఎమ్ సో స్కేర్డ్, ఇట్స్ వెరీ హాట్. బట్ ఇంకా కొంచెం ఈ సమ్మర్ని కూల్ చేయడానికి మన కాసం ఫ్యాషన్స్ వాళ్ళ 17వ స్టోర్ని మన సిరిసిల్లకి తీసుకొచ్చారు. దే విల్ హ్యావ్ రియలీ స్కిన్ ఫ్రెండ్లీ అండ్ సీజన్ ఫ్రెండ్లీ క్లోత్స్. దిస్ ఇస్ నాట్ మై ఫస్ట్ అసోసియేషన్ విత్ దెమ్. చాలా స్టోర్స్ అసోసియేట్ అయ్యి ఉన్నాను నేను. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ బ్రాండ్స్ కాసం ఫ్యాషన్స్. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఎవరికి ఎలాంటి చాయిస్లు ఉన్నాయో, ఎలాంటి స్తోమతలు ఉన్నాయో దానికి తగ్గట్టు అసలు ఫుల్ హ్యాపీగా షాపింగ్ బ్యాగ్స్తో తిరిగి వెళ్ళడానికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాసం ఫ్యాషన్స్ అంటేనే నమ్మకం, నాణ్యత మరియు షాపింగ్ ఎక్స్పీరియన్స్. సో దిస్ ఈజ్ వాట్ దే స్టాండ్ బై. అండ్ అందుకే చాలా తక్కువ టైంలోనే బోల్డ్ అని స్టోర్స్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్. సిరిసిల్ల కూడా లేటెస్ట్ ఫ్యాషన్ అందుబాటు ధరలో మన కాసం ఫ్యాషన్స్ తీసుకొచ్చారు. అండ్ ఐమ్ షూర్ నమశివాయ్ గారు అండ్ టీమ్ ఎవ్రీబడి విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఓపెనింగ్ ఆఫర్స్ కూడా చాలా బాగా ఇస్తారు. సో ఓవర్ టు దెమ్. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చట్టాలపై మహిళలకు అవగాహన కార్యక్రమం. ఉగ్రదాడిపై ఇండియన్ ఆర్మీ స్పందన పట్ల బీజేపీ నాయకులు హర్షం. ఇంటర్ ఫలితాలపై విద్యార్థులను అభినందించిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యక పరమేశ్వరి జయంతి వేడుకలు.
పాకిస్తాన్ వారిని దేశం విడిచి వెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు బీజేపీ నాయకులు వినతి. అంగన్వాడీ టీచర్ల ఎంపికపై జరిగిన అవకతవకలపై జిల్లా కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేసిన అఖిలపక్ష నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు బురద చల్లడం తప్ప చేసిందేమీ లేదని ఫైర్ అయిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సందడి చేసిన సినీ నటి అనసూయ. ఇతర బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.